మొటిమలతో బాధపడుతూ ఏ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్, ఏ విధమైన డైట్ తోటి మనకి ఇబ్బందులు అవుతున్నాయి అని ఆలోచిస్తున్నారా? అసలు ఏది తిన్నా కానీ మొటిమలు వస్తున్నాయి, దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాటి గురించని నేను అవేర్నెస్ తీసుకురావటానే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు వచ్చినప్పుడు డైట్ గురించి పట్టించుకోరండి. చాలా ఏళ్ల క్రితం 5.5 ఏళ్ల నుంచి 7.5 ఏళ్ల క్రితము మనకి చర్మానికి మొటిమలు వస్తున్నాయని అంటే డైట్ విధంగా ఏమైనా మార్పులు చేస్తేనే మనకు వచ్చిందా అనే దాని గురించి సైంటిఫిక్ రీసెర్చ్ అనేది లేకుండేనండి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మనకి రీసెర్చ్ వచ్చిన దాంట్లో, అలానే నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను నా పేషెంట్స్కి చెప్తూనే ఉన్నానండి. డైట్లో మార్పులు అనేది ఖచ్చితంగా చేస్తేనే మొటిమలు అనేటివి కంట్రోల్లోకి వస్తుందండి. చాలామంది యంగ్స్టర్స్కి స్విగ్గీ, జొమాటోనే కాకుండా ఇతరత్ర యాప్స్ తోటి కూడా బయట ఫుడ్స్ అనేది విపరీతంగా యాక్సెస్ అవ్వటంతో ఈ లైఫ్ స్టైల్ మార్పులతోటే మనకి మొటిమలు అనేటివి విపరీతంగా పెరుగుతున్నాయి యంగ్స్టర్స్లో. వయసులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది పెరగటానికనే కారణం ఈ లైఫ్ స్టైల్ విధానంగా ఉన్న మార్పులు, డైట్లో ఉన్న మార్పులు, అలానే వాళ్ళకి కాస్మెటిక్స్ అనేటివి దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. ఇలా ఆన్లైన్లో ఇలా ఆర్డర్ పెట్టేస్తున్నారు, ఇలా తెప్పించుకుంటున్నారు అనమాట. అందుకోసమనే వాళ్ళకి ఆ ఇబ్బంది అవ్వటంతో ఆ డైట్ తోటి మనకి ఇబ్బంది ఉంది కాబట్టే వాళ్ళకి అవన్నీ మొటిమలు పెరుగుతున్నాయి. అలానే కాస్మెటిక్స్, డైట్ కాంబినేషన్లో కూడా బాగా పెరుగుతాయండి. సో ఇది చాలా జాగ్రత్తలు చూసుకోవాలన్నమాట. ఏ విధంగా ఈ డైట్ పెరుగుతుంది, మనకి అసలు పింపుల్స్ పెరగటానికని ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి అని వాళ్ళు వివరిస్తాను. మొటిమలు కావటానికని హార్మోన్స్ అనేటివి మేజర్ ఇంపాక్ట్ అండి. హార్మోన్స్ అనేటివి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందనేది నా ఛానల్లో పాత వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వెంట్రుకలు ఉంటాయండి, వెంట్రుకలకి సెబేషియస్ గ్లాండ్స్ ఉంటుందండి. ఆ సెబేషియస్ గ్లాండ్స్లోంచి ఆయిల్ కంటెంట్ అనేది చర్మం లోపలికి వస్తూ చర్మం పైనకి వచ్చినాక అదొక మృదువుగా ఫామ్ కావటానికని ఒక సిబమ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ సిబమ్ లేయర్ తక్కువగా ఉంటేనే డ్రై స్కిన్గా మారుతుంది అనమాట. ఈ సిబమ్ లేయర్ ఎక్కువగా అవుతూనే చర్మం పైన ఆయిలీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సిబమ్ లేయర్ తక్కువ ఉండి చర్మ కణాల పక్కన సెరమైడ్స్, ఒక సిమెంట్ లాంటి సబ్స్టెన్స్ తగ్గితేనే సెన్సిటివ్ స్కిన్ లాగా మారుతుంది అనమాట. కొంతమంది ఆయిలీ స్కిన్ అనేది ముక్కు మీద, తర్వాతనేమో నుదుట పైన వస్తూ ఉంటుంది కదండి. ఈ ఆయిలీ స్కిన్ ప్రభావం అనేది అక్కడ మాత్రమే హార్మోనల్ ఇంపాక్ట్ అనేది ఉండటంతో అవుతుంది అనమాట. సో ఈ విధంగా మొటిమల కోసమని మనం ఇది చూస్తున్నాం, ఏదైతే ఆయిల్ ల్యాండ్ ఉందో అండి, అసలు ఈ ఆయిల్ ల్యాండ్ తోటి మొటిమకి ఏం సంబంధం అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయిల్ గ్లాండ్లోంచి ఆయిల్ ముద్దలాగా వచ్చి ఇరుక్కుంటున్న దాన్ని కొమిడోన్ అని అంటాం అనమాట. బేబీ పింపుల్స్. ఈ బేబీ పింపుల్స్ కొమిడోన్ లాగా ఫామ్ అయిన దానికి ఏ విధమైన అడాపిలిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, అలానే పీల్స్ గురించి, సాలిసిలిక్ పీల్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పాను కదండి. ఈ కొమిడోన్స్ ఫార్మేషన్ అయినాక ఆ ట్రీట్మెంట్స్ వాడుకొని తర్వాత తగ్గించుకోవచ్చండి. ఈ కొమిడోన్స్ లోపలికి బ్యాక్టీరియా వెళ్ళింది అనుకోండి, ప్రొపినోబాక్టీరియం యాక్నే అనేది, అక్కడ తిని చీము, పస్సుని అనేది ఫామ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందనంటే అక్కడ మీకు పాపులార్, నాడ్యులార్, సిస్టిక్ స్టేజ్ ఆఫ్ యాక్నే ఫామ్ అవుతూ ఉంటుంది. అదే యాక్నే కాస్మెటిక్ అని పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఆ కాస్మెటిక్స్ అనేది అక్కడ అబ్స్ట్రక్ట్ అయ్యి అక్కడ మీకు కొమిడోన్ అనేది ఫార్మేషన్ అయిపోయి అక్కడి నుంచి మీకు విపరీతంగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ యాక్నే కాస్మెటిక్గా కానీ డైట్ పరంగా కానీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డైట్ పరంగా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అంటే మీరు రైస్ అని మాత్రం అనుకోబాకండి. రైస్ అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందండి, కానీ దానికంటే విపరీతమైన ఇండెక్స్ మీకు ఇతరత్ర ఈ జంక్ ఫుడ్స్లలో, వీటిలలో, ప్రాసెస్డ్ ఫుడ్స్లలో ఉంటాయి అన్నమాట. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్లో అనేది రిఫైన్డ్ ఫ్లవర్స్ అంటాం కదండి, అంటే మైదా పిండియే కాదండి, దాని నుంచి రిఫైన్డ్ వైట్ షుగర్స్ కూడా తీసి హైలీ షుగర్ కంటెంట్ ఉన్నాయి కూడా మనం తీస్తూ ఉంటామండి. అది ఎలాంటివి అంటే క్రీమ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్లో కూడా మీరు చూస్తే గమనిస్తే కొన్నిట్లో షుగర్ కంటెంట్ అనేది విపరీతంగా ఉంటుందండి. ఈ ఐస్ క్రీమ్స్ అనే దాంతో ఆ షుగర్ కంటెంట్ పెరగటంతో ఇక్కడ బ్యాక్టీరియా అనేది కూడా పెరగటం జరుగుతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే IGF లెవెల్ అనేది సైంటిఫిక్ రీసెర్చ్లో చెప్పారండి. కానీ సింపుల్ కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షుగర్ తింటాము, షుగర్ బాడీలో ప్రాసెస్ అవుతుంది, అబ్జర్బ్ అవుతుంది, అక్కడికి వెళ్తుంది, బ్యాక్టీరియా ఫుడ్లో అవుతుంది. సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే IGF-1 లెవెల్ పాత్వే తోటి మీకు అక్కడ బ్యాక్టీరియా ప్రొలిఫరేషన్ కోసమని ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అనేటివి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకొని షుగర్ అబ్జార్ప్షన్స్ తోటి మనకి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.
హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి. మీకు చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చాక్లెట్, స్ట్రాబెర్రీ ఇవన్నీ కేక్స్ అని ఉంటాయి, వాటితోటి కానివ్వండి, అలానే టాపింగ్స్ తోటి కానివ్వండి, పేస్ట్రీస్తో కానివ్వండి, ఇలాంటి కోలాస్ మీకు పెప్సీ కోలా, కోకా కోలాస్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిలో ఉన్న షుగర్ కంటెంట్స్ కూడా బాగా విపరీతంగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు బ్యాక్టీరియాకి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. అలానే మీకు ఒకవేళ ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి కదండి, జంక్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, టేస్ట్ లుకింగ్ గుడ్ అని చెప్పి అని అంటారు, యాడ్స్ వస్తాయి, మీకు బ్రహ్మాండమైన చికెన్ పీసులు పడతాయి, దాంట్లోంచి ఇవన్నీ వస్తాయి, సపరేట్గా మయోనీస్ వస్తుంది, ఒక బటర్ వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. అదే సేమ్ ఇంట్లో తినమనంటే అంత బటర్ తినలేరు. అక్కడ ఎందుకు తింటారు అని అంటే దాన్ని అంత మార్కెటింగ్గా చేస్తున్నారనమాట. ప్రజల్లో మనకి ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా మార్కెటింగ్ ఆ జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ వస్తుంది, అంతే కదండి. అరిసెలకి ఎవరైనా మార్కెటింగ్ చేస్తారా? లేకపోతే మీకు ఏమైనా సకినాల కోసమైనా ఎవరైనా మార్కెటింగ్ చేస్తారా? బొబ్బట్ల కోసం ఎవరైనా చేస్తారా? వాటికి ఎవరు చేయరు కదా. దీనికే మార్కెటింగ్ చేయటంతో వాళ్ళంతా అట్రాక్షన్ దాంతోటే ఉన్నారు కాబట్టి అది వెళ్ళి అదే తింటూ ఉంటారు. అది తినటంతో ఏమవుతుందనంటే ఆ ఆయిలీ ఫుడ్, అది ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ ఉండటంతో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏవైతే మీకు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయో ఆ చికెన్లకి కానివ్వండి, ఆ పర్టికులర్ మీట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వాటికి హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ హార్మోన్స్ ఇంజెక్ట్ అయిన దాంతో ఏమవుతుందనంటే అది బాడీలో మనం తిన్నప్పుడు అది అబ్జార్ప్షన్ అనేది పెరిగి బాడీలో మనకి విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ హార్మోన్స్ ఇంపాక్ట్ తోటే మనం ఆయిల్ గ్లాండ్ అనేది ఆయిల్ ముద్దలాగా పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి వీడియోలో ఫస్ట్ పార్ట్లో, ఆయిల్లో ఎక్కువ కంటెంట్ అవుతూ ఉంటే అక్కడ ముద్దలాగా ఇరుక్కుంటుంది అనే దానికి అక్కడ మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తిన్నాయి, ప్రాసెస్డ్ ఫుడ్లో తిన్నాయి, స్విగ్గీ, జొమాటోల నుంచి తెప్పించుకున్న ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ తిన్నది అవన్నీ అక్కడికి వచ్చి ఇరుక్కుంటాయి అన్నమాట. అవన్నీ అక్కడ వచ్చి ఇరుక్కోవటంతో మనకి పింపుల్స్ ఫార్మేషన్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ పింపుల్స్ ఫార్మేషన్ అనేది ఉన్నదానికి మనకి చర్మానికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. సో డైట్ పరంగా ఇలాంటివన్నీ మార్పులు చేయటానికనే మీరు చూడాలండి. మీ పిల్లలు కనుక ఒకవేళ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తిని మొటిమల్ని పెంచుకుంటున్నారనంటే వాళ్ళకి వీడియోని చూపించండి, వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉందని. తరతరాల పిల్లలు ఎప్పుడైనా కానివ్వండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చేసుకుంటారండి. తెలియకుండా మనం వద్దు, ఆపండి, మీరు చేయొద్దు అని అంటే వాళ్ళు ఎప్పుడు వినరు. దయచేసి ఈ వీడియోని వాళ్ళకి లాస్ట్ వరకు చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ విధంగా మనం చూసుకుంటేనే మనం జాగ్రత్త పడతాము అని. అలానే ట్యాబ్లెట్స్ ఉంటాయండి, పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తాం, అది చేయమని కాదు. ఇవి అన్నీ మేము తింటూ మాకు మొటిమలు తగ్గాలంటే అస్సలు తగ్గమండి. ఖచ్చితంగా ఇవన్నీ డైట్ పరంగా మార్పులు చేసుకుంటూనే, లైఫ్ స్టైల్ పరంగా మార్పులు చేసుకుంటేనే మా ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి ఖచ్చితంగా అప్పుడే పనిచేస్తాయి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది అంటారు, సార్ నేను ఎప్పుడైనా తినొచ్చు కదా సార్, నెలకు ఒక రోజైనా తినకపోతే ఎలా? నెలకు ఒక రోజు తింటే పర్లేదు, కానీ నెలపాటు షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు ఒక ఐస్ క్రీమ్ తింటా, ఒకరోజు బర్గర్ తింటా, ఒకరోజు కేఎఫ్సీ తింటా, ఒకరోజు మెక్డొనాల్డ్ తింటా, ఒకరోజు పిజ్జాలు తింటా అని అంటే అలా కుదరదండి. మనం ఖచ్చితంగా నెలకు ఒక రోజు మాత్రం అలా చీట్ డైట్గా అలా పెట్టుకున్నా కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం ఆ విధంగా జాగ్రత్తలు చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధ్యం చేయొచ్చు అనమాట. సో ఇదండి విషయం. డైట్ పరంగా మనం మార్పులు చేసుకొని మొటిమల్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇతర ట్యాబ్లెట్స్, లేజర్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి నేను నా వీడియోస్లో నా ఛానల్లో మీకు క్లియర్గా చెప్పానండి. ఖచ్చితంగా ఆ ఛానల్కి వెళ్ళి నా ఛానల్కి పాత వీడియోస్ కూడా మీరు చూసి ఏమైనా స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నేను సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ ఖచ్చితంగా చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.